ప్రశాంత్ కిషోర్ ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నట్టున్నాడు. వాస్తవంగా ప్రశాంత్ కిషోర్కి భారతీయ జనతా పార్టీ మొట్టమొదట ఒక లైఫ్ ఇచ్చింది. ఎట్లా అంటే 2014 ఎన్నికల టైంలో ఈ పోల్కి సంబంధించినటువంటి అంటే డేటా, నియోజకవర్గాల వారి డేటా, ఈ వ్యవహారాలకు సంబంధించిన విశ్లేషణ కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి టీము ప్రశాంత్ కిషోర్ది. దాంతో భారతీయ జనతా పార్టీ ఆ రోజున అధికారంలోకి రావటం, నరేంద్ర మోడీ ప్రధాని కావడం, 10 సంవత్సరాల అధికారంలో ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీ కుప్పకూలడం, దాన్ని ప్రశాంత్ కిషోర్ ఏం భావించాడు, నా వల్లనే భారతీయ జనతా పార్టీ గెలిచిందని గట్టిగా నమ్మాడు. అందుకోసం అతను కీలకమైన పదవి అడిగాడు. భారతీయ జనతా పార్టీ, నువ్వు ఒక అవుట్సోర్సింగ్ ఏజెన్సీ నాయన, నీకు డబ్బులు ఇచ్చేసాం, పే చేసేసాక నీకు రాజకీయ పదవులు ఎక్కడి నుంచి ఇస్తాము, కుదరదలేమ్మని చెప్పింది. దాంతో అప్పటి నుంచి బీజేపీ మీద ద్వేషంతో రకరకాల ప్రయత్నాలు చేశాడు కాంగ్రెస్ పార్టీకి దగ్గర కావడానికి. రాహుల్ గాంధీకి దగ్గర అయ్యాడు, వాళ్ళతో మీటింగ్ అయ్యాడు, ఇంటరాక్ట్ అయ్యాడు.